అది ల్యాండ్ అక్విజిషన్ తక్కువ చేసాం. కానీ మేము తక్కువ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు, కొనసాగుతున్నటువంటి తప్పు, అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నా, వాస్తవం ఏంటి అంటే కఠోర సత్యం ఏంటంటే పని జరగలేదు. కాళేశ్వరం నీళ్లు కామారెడ్డికి రాలేదు, కామారెడ్డి జిల్లాకు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఏదైతే ప్రాజెక్టులు ఒక ప్రభుత్వం మొదలుపెట్టిందో ఇంకొక ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలి. కొనసాగించకుంటే ఇక్కడ ఆయన ఇక్కడ తవ్విండు, నేను ఇంకో దగ్గర తవ్వుతా అంటే ఇక తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చేది ఎప్పుడు, కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఈ ప్రభుత్వం కాళేశ్వరం కొనసాగించదలుచుకోకపోతే, కామారెడ్డి ప్రజలకు ఇంకేదన్నా పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకుంటే, లేదా కాళేశ్వరం పనులు మూసేస్తాం అనుకుంటే అదన్నా వాళ్ళు చెప్పాలి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కేసీఆర్ని తిడతామంటే ఎట్లా? అది కాదు, కేసీఆర్ని తిట్టకాడ తిట్టిరు, అయిపోయింది, ప్రజలు ఓడగొట్టేసారు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కామారెడ్డిలో ఉన్నది, ముందట్టుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ విషయం వాళ్ళు చెప్తలేరు. దయచేసి మీరు వారిని కూడా నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒకటన్నా, అన్ఫార్చునేట్లీ బీసీపీల కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం, వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయొచ్చారు ముఖ్యమంత్రి గారు, ఒక్క లెటర్ ఏక్ भी खत आपको नहीं दिखता साहब, इन्हों जाके मोदी साहब से पूछे कि 42% रिजर्वेशन पास करा दो बोल के, एक भी खत नहीं दिखता आपको. ఒక్కటంటే ఒక లెటర్ రాయాలి ఆయన. అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతున్నారు, తీసుకుపోలేదు. ఒక 2 సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు. దానికి రాహుల్ గాంధీ రాలే, ఇంకోళ్ళు రాలే, వీళ్ళే పోయినారు, వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు, వాపస్ వచ్చారు తప్పితే దాంతో నెట్ రిజల్ట్ 0. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు? ఏం అవసరం ఉన్నది మీకు? జయలలిత గారు తమిళనాడులో 9 ఏళ్ళు ఆపిన ఎన్నికలు, ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలకు, అక్కడ బీసీలకు వచ్చింది, ఎంబీసీలకు వచ్చింది. మరి ఇవాళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది, అందరు మొత్తుకుంటున్నారు, మాకు కావాలని కోరుతున్నప్పుడు వీళ్ళకంతా హడావుడేముంది? పోనీ కేంద్రం నుంచి నిధులు రావంటే మీరు ఏదైనా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా. పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, ఇక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, అక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, ఎందుకు ఆగుతాయి నిధుల ఫ్లో? మీరు చాలా అప్పులన్నీ కూడా మేము మాడిఫై చేసి వాటి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం మన గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి ఇది చేయండి, ఎందుకు చేయరు? అంటే మీ మైండ్లో, మీ మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశమే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉంటే ఇంత తొందర కూడా ఎన్నికలు పెట్టరు. ఓకే ఠీకే, 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీసీ బిడ్డకి ఇస్తే బీఆర్ఎస్ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? బీజేపీ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? సో అంటే ఏందన్నట్టు, వీళ్ళు ఇచ్చినట్టు చేయాలి, ఓడగొట్టినట్టు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి అది ముందు నుండి ఉన్న అలవాటే. ఏం చేసిండ్రు? పోయిన ఎన్నికల బీసీ డిక్లరేషన్ ఇక్కడ చేసిర్రు, కానీ జిల్లా మొత్తంలో ఒక బీసీకి ఇవ్వలే. మొత్తం రాష్ట్రంలో ఒక్క పద్మశాలికి ఇస్తే ఎక్కడ ఇచ్చారు? చార్మినార్ కాడ ఇచ్చారు, పత్తర్గట్టి అదేదో కాన్స్టిట్యున్సీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో. ఆడ బ్రహ్మదేవుడు కూడా గెలవడు ఆడ ఎంఐఎం మీద, ఆడ తీసుకుపోయి పద్మశాలిలకు ఇచ్చిండ్రు, ఆయన తోడగొట్టేసి. అంటే ప్రాబ్లం ఏంది అని అంటే, ఎక్కడైతే ఓడగొట్టాలో అక్కడ ఇచ్చినట్టు చేస్తారు అన్నట్టు, కానీ లాభం రాకుండా చేస్తారు. సో ఇవాళ నిజంగా కూడా పోనీ మీరు 42% ఏ ఊర్లలో ఇస్తారో అన్ని పార్టీలు చెప్పండి, అన్ని పార్టీలు మేము అదే ఊర్లో బీసీలకు ఇస్తామని చెప్పండి. సాధ్యమవుతుందా? కాదు కదా. కానప్పుడు ఎందుకు మోసం చేయాలి? ఇందులో అందరికన్నా పెద్ద ద్రోహి బీజేపీ పార్టీ, వాళ్ళని కూడా మేము నిలదీస్తాం. రెండవ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము నిలదీస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి చాలా కొట్లాడినాం బ్రదర్, మీరు కూడా చూసారు. కౌన్సిల్లో కూడా బలంగా వాదనలు వినిపిస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మేము పాతది కొత్తది అన్నీ కలిపి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ క్లారిటీగా ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తామన్నారు. అంటే మొన్న 300-600 కోట్లు ఇచ్చినట్టున్నారు. కానీ ఆ పాలసీ వల్ల నేను నిజంగా బాధతో చెప్తున్నాను, ఇలా పాలిటిక్స్ ఏం లేదు, హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్ల. ఫీ రీఎంబర్స్మెంట్ ఫెయిల్ అయితే హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్ల. పాపం డిగ్రీ దాకా చదువుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇయర్నో సెకండ్ ఇయర్నో ఫీజు కట్టకపోతే ఆడపిల్లలకి ఎవరు ఫీజులు కట్టరు, మగపిల్లలకైతే ఇల్లమ్మన్న ఫీజులు కడతారు. కానీ ఈ పాపం, ఈ ఉసురు మాత్రం ముఖ్యమంత్రి గారికి తగలకుండా పోదు. థ్యాంక్ యూ. అంటే నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి, దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో కూడా, మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము, రాజకీయము, ప్రజల పట్ల ఉండే ప్రేమ, కమిట్మెంటు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో రాజకీయం వేరు, కుటుంబం వేరు, పార్టీ వేరు, ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు. ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా
నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను. ఒక ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా బ్రదర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది, బాధపడ్డది మా మదర్ గురించి, ఆమె హెల్త్ గురించి. ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు. కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి, ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి, అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తానంటే చేయలేకపోవచ్చు. కానీ నేను అడుగుతా, బరాబర్ అడుగుతా, అడిగే కాడికి అడుగుతా, వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుక్కుంటున్నా. మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు, టెన్షన్ పడేదేం లేదు. బాధ ఖచ్చితంగా అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామని డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ప్రెస్ మిత్రులందరికీ మళ్ళీ ధన్యవాదాలు. మా జాగృతి కామారెడ్డి శాఖ తరఫున